సాస్ టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనం ఇప్పుడు ప్రత్యక్షంగా శ్రీరాముడు సీతమ్మ దేవిల కళ్యాణాన్ని వీక్షిస్తున్నాం. ఇది విజయమహల్ గేట్ నందు జరుగుతోంది. అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని జరిపిస్తున్నారు. భక్తులు తండోపతండాలుగా వీక్షిస్తున్నారు. అమ్మవారు ఎంతో అందంగా అలంకరించబడి అమ్మవారు అలంకరణలో అందంగా కూర్చొని ఉండగా శ్రీరాముడు అమ్మవారి మెడలో తాళిని కట్టి మహోత్సవంగా అమ్మవారి కనులలో చూస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. వారిద్దరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది. భక్తులు ఎంతో సంతోషంగా తిలకిస్తున్నారు. శ్రీరాముల వారు అమ్మవారిపై తలంబ్రాలను చల్లుతుంటే అమ్మవారు కూడా శ్రీరామునిపై తలంబ్రాలు చల్లుతూ ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ఈ దృశ్యాలనే మనం ఇప్పుడు వీక్షిస్తున్నాం. ప్రజలు కూడా దీనిని తిలకిస్తూ ఆనందభరితులు అవుతున్నారు. భక్తి పారవస్యంతో శ్రీరాముణ్ణి సీతమ్మ దేవిని వీక్షించి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా ఆదర్శంగా కోరుకుంటున్నాం. భజంతులు సిద్ధంగా ఉన్నాయా? అందరూ కూడా మాంగళ్య దేవతని అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకుంటూ ఉన్నామమ్మా. వివాహం కాని వారు ఎవరైనా ఉంటే కనుక త్వరగా వివాహం కావాలని చెప్పి కోరుకోండి. వివాహం అయిన వారు ఉంటే కనుక అన్యోన్య దాంపత్యాన్ని కావాలి కోరుకోండి. సత్సంతానాలు కావాల్సిన వాళ్ళు చక్కగా సుపుత్రులు కావాలని చెప్పి సుపుత్రికలు కావాలని చెప్పి కోరుకోండి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. వారి యొక్క మాంగళ్యాన్ని భజంతులు సిద్ధంగా ఉన్నావా? సో గీతమైన
మన సాస్ టీవీ ప్రేక్షకులతో ఒక భక్తురాలు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. తాము ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారో అన్న సంగతి కూడా మనకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం, నా పేరు శ్వేత. నేను 10 years అంటే మా అత్తమ్మ వాళ్ళు 10 years నుంచి ఇక్కడికి వస్తున్నారు. నేను ఇది ఫస్ట్ టైం రావడము. కాకపోతే చాలా బాగా కార్యక్రమం చేస్తారు ఇక్కడ. ప్రతి సంవత్సరం తప్పకుండా శ్రీరామనవమి అదే ప్రత్యేకత. విజయమహల్ గేట్ అంటే శ్రీరామనవమి ఉత్సవాలు జరగడం కామన్ అండి ప్రతి ఇయర్. అంటే ఇక్కడికి వస్తుంటారు కదా, ఇదంతా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? అంటే డైరెక్ట్గా భద్రాచలం ఒంటిమిట్ట వెళ్ళి చూసే ఇది లేదు మాకు. కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం, కళ్యాణాన్ని తరించి చూడడం చాలా మంచిగా అనిపిస్తుంది. సాస్ టీవీతో మరికొందరు భక్తులు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? సరస్వతి అండి. అంటే ఇక్కడ ఎంతకాలం నుంచి ఈ ఉత్సవాలు అనేది జరుగుతూ ఉన్నాయి? 30 years నుంచి నేను చూస్తున్నాను. నేను వచ్చిన కాడ నుంచి ఇక్కడే జరుగుతుంది. మీరు ఇక్కడికి ఎంతకాలంగా వస్తున్నారు? మా ఇక్కడేనండి ఇళ్ళన్నీ. మేము పెళ్ళి 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళ నుంచి ఇక్కడ కళ్యాణం జరుగుతూనే ఉంది. చాలా అద్భుతంగా చేస్తారు. మనం భద్రాచలం వెళ్ళి ఒంటిమిట్ట వెళ్ళి కళ్యాణం చూడలేం కాబట్టి ఆ స్వామివారు మన కోసం ఇక్కడికి విచ్చేసి మా కన్నులతో చూసే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఎంతో అద్భుతంగా జరుగుతుందండి ఇక్కడ కళ్యాణం. విజయమహల్ గేట్ దగ్గర అండి, ఇది నెల్లూరు. చాలా చాలా బాగా జరుగుతుందండి. నమస్తే. మీ పేరు? నా పేరు ధనలక్ష్మి. మా మ్యారేజ్ 35 సంవత్సరాలు అయింది. దాని ముందు నుంచి కూడా ఇక్కడ చాలా వైభవంగా చేస్తున్నారండి. ఇటువంటి కళ్యాణాన్ని చూడడం మేము ఎంతో ఆనందంగా భావిస్తున్నామని, ఇది మాకు అదృష్టంగా ఉందని చాలా మంది భక్తులు మనతో వారి అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. కెమెరామెన్ వంశీకృష్ణతో సుప్రియ, సాస్ టీవీ.